ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా చాగల్మర్రి మండల కేంద్రంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చాగల్మర్రి ఏఎం న్యూస్ ప్రతినిధి తెలిపిన వివరాల మేరకు చాగల్మర్రిలోని కుల్లూరు రాస్తా కాలనీలో అస్లాం అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఒకే కాలనీకి చెందిన అస్లాం సుబహాన్లు తరచూ ఇంటిపైన మద్యం సేవిస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలో అస్లాం సుబహాన్ తల్లిని తరచూ దుర్భాషలాడేవాడు. మృతి చెందిన తన తల్లి గురించి తప్పుగా మాట్లాడవద్దని పలుమార్లు సుబహాన్ తన బామ్మర్ది అస్లాంతో వారించేవాడు. అయినా అస్లాం తాగిన మత్తులో తరచూ తిట్టేవాడు. దీంతో కలత చెందిన సుబహాన్ పథకం ప్రకారం గత రాత్రి అస్లాంను మిద్దెపైకి మద్యం సేవించేందుకు పిలిచాడు. కొద్దిసేపటి తర్వాత మద్యం మత్తులో ఉన్న సుబహాన్ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కారంపొడిని అస్లాం కళ్ళలో చెల్లి విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపేశాడు. తన బామ్మర్ది అస్లాంను కిరాతకంగా చంపిన అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి సుబహాన్ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే అవాక్కైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్యా వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ హనుమంత్ నాయక్, ఎస్ఐ రమణయ్యలు తెలిపారు. ఈ దినము ఉదయం 7 గంటలకి నజీమున్ అని చెప్పేసి షేక్ నజీమున్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళ కొడుకు అస్లాం పెద్ద కొడుకు 22 సంవత్సరాల అతను రాత్రి వాళ్ళ అన్న కొడుకు ఈ నజీమున్ వల్ల అన్న కొడుకు ఫక్రుద్దీన్ వాళ్ళ కొడుకు సుబాన్ అనే అతను జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో ఇక్కడ సీన్ దగ్గర రావడం జరిగింది. సీన్ చూస్తే అతని పైన మెడ పైన, అదేవిధంగా ఎద పైన, ఒక కడుపు పైన కత్తిపోట్లు ఉన్నాయి. కేసు నమోదు చేసినాం. బాడీని ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో ఈ ముద్దాయి సుబాన్ను వాళ్ళ మదరు సుమారుగా ఒక 8 నెలల కిందట ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఈ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత ఇతను అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి పోయేస్తూ ఉంటాడు. ఇంకా సొంత అత్త కొడుకే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు, రానిలేని. ఈ మధ్యలో ఒక 5 రోజుల నుంచి ఇతను కొంచెం బాగా వాళ్ళ అమ్మని కొంచెం బాగా వల్గర్గా తిడుతున్నారని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఇతను ఎలాగైనా చంపాలా, మా అమ్మని చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతో రాత్రి ఇక్కడ మందు దాగి దాని తర్వాత పక్క పథకంతో అతను ముందుగానే తెచ్చుకున్నటువంటి కత్తితో పొడిచి చంపడం జరిగింది.